బిగ్ బాస్ హౌస్‌లో తనూజ, భరణి బాండింగ్ ఎంత బావుంటుందో కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది దివ్య థర్డ్ వీక్‌లో ఎంటర్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య దూరం వచ్చిందనే చెప్పాలి. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన అనేది చోటు చేసుకుంది. దివ్య, భరణి అలాగే ఇమాన్యుయేల్ వీళ్ళు ముగ్గురు కూడా గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. ఇక దివ్య గేమ్ అయిపోయిన తర్వాత భరణితో మాట్లాడుతూ నాకు చాలా భయమేస్తుందంటే అని చెప్పుకొచ్చింది. దీంతో భరణి ఎందుకు అంత భయం అంటే మీరు గేమ్స్ బాగా ఆడతారు. నేను ఆడకపోతే ఎక్కడ మీరు నన్ను ఏమన్నా అంటారేమో అంటే, అలాంటిది ఏమీ లేదు. ఒక గేమ్‌లో విన్ అవ్వచ్చు. ఒక గేమ్‌లో విన్ అవ్వకపోవచ్చు. కానీ విన్ అయినా, విన్ అవ్వకపోయినా ఎప్పుడూ ఒకేలాగా ఉండాలి. నీలో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే, విన్ అయినా, విన్ అవ్వలేకపోయినా అసలు ఏమీ మాట్లాడవు. కానీ మిగిలిన కంటెస్టెంట్స్ చూస్తున్నాం కదా! విన్ అవ్వకపోతే వాళ్ళతోటి కంటెస్టెంట్స్ మీద గొడవ పెట్టి అరుస్తూ ఉంటారు. అది కాదు కదా! అంటూ చెప్పుకొచ్చాడు భరణి. ఇక ఇందులో భాగంగానే దివ్య, తనూజ నాతో అంత క్లోజ్‌గా ఉండట్లేదు. నాతో కన్నా మీతో కూడా తగ్గించినట్లు ఉంది కదండీ ఈ మధ్య కాలంలో అంటూ దివ్య భరణిని అడిగింది. అయితే భరణి దానికి సమాధానం చెప్తూ, అవును ఈ మధ్య కాలంలో నాతో మాట్లాడట్లేదు. మరీ ముఖ్యంగా ఈ వీక్ జరిగిన టాస్క్‌లో కూడా అసలు నన్ను పట్టించుకోలేదు అంటూ భరణి చెప్పుకొచ్చాడు. ఇక ఇమాన్యుయల్ కలగజేసుకొని, "భరణి అన్న నీకొక విషయం చెప్తాను. వింటావా?" అంటే, "చెప్పు" అంటే, తనుజ చాలా సందర్భాల్లో చాలా లోగా ఫీల్ అవుతుంది. మీరు ముగ్గురు అంటే దివ్య, నువ్వు అలాగే తనుజ. మీరు ముగ్గురు కూర్చొని, అమ్మ తనుజ నువ్వు ఫస్ట్ వీక్‌లో వచ్చావు. దివ్య థర్డ్ వీక్‌లో వచ్చింది. అలాంటప్పుడు నువ్వే ఒక మెట్టు పైన ఉంటావు తప్ప ఒక మెట్టు కింద ఉండవని ఆమెకు కూడా నువ్వు క్లారిటీ ఇస్తే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతది కదన్నా! అంటూ భరణికి చెప్పాడు ఇమ్మాన్యుయేల్. అయితే భరణి మాట్లాడుతూ, నేను చాలా సందర్భాల్లో తనూజకి చెప్పానురా, తనూజయే నాకెక్కువ అని. కానీ తను ఏదో సీరియస్‌గా తీసుకుంటే నేనేం చేయను. నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా! నేను కూడా ఏది తప్పు చేయలేనప్పుడు నాకెందుకు ఆమె అంత దూరం పెడుతుంది? అంటూ భరణి తన బాధను వ్యక్తపరిచాడు. ఇమాన్యుయేల్ అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నా. నాకు తనుజ, రీతు వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ బయట. కానీ హౌస్‌లోకొచ్చాక గొడవయింది. అయినా తర్వాత మళ్ళీ నేనే వెళ్ళి మాట్లాడాను. ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదని నేను మాట్లాడకపోతే బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకళ్ళ మొఖం ఒకళ్ళు చూసుకోవాలి. ఇక్కడ జస్ట్ 15 వారాలు మాత్రమే ఉంటాం కదన్నా! సో, నువ్వు కూర్చోబెట్టి తనూజని, దివ్యని అలాగే మీరు ముగ్గురు కూర్చొని తనూజ నువ్వు ఎక్కువ, ఈమె నీకన్నా తక్కువ అని చెప్తే ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు వెళ్లి మాట్లాడితే పోయేది ఏముందన్నా అంటూ బర్నీకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశాడు ఇమ్మాన్యుయేల్. ఏది ఏమైనా నిజం మాట్లాడుకోవాలి అంటే దివ్య బయట నుంచి గేమ్ చూసి వచ్చింది కాబట్టి భరణితో ఉంటే తనకి ఓటింగ్ బాగా పెరుగుద్దని చెప్పి భరణితో తప్ప ఎవరితోనూ కూడా అంతగా క్లోజ్‌గా ఉంటుంది లేదని చెప్పాలి. కానీ తనుజ హార్ట్‌ఫుల్‌గా ఫస్ట్ నుంచి కూడా నాన్న, నాన్న అంటూ చిన్న పిల్లలాగా భరణి వెనకాలే తిరిగేది. కానీ దివ్యని ఎక్కువ పట్టించుకోవడం వల్ల భరణి మీద కోపం అనే చెప్పాలి. మరి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హావ్ ఎ